పూర్తిగా మంత్రివర్గం మొత్తం ఎమ్మెల్యేలు 164 సీట్లతోటి అత్యంత బలంగా ఉన్నటువంటి మంత్రులు ఎందుకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం మీద స్పందించలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఎందుకు వాళ్ళని మీరు స్పందించలేకపోతున్నారు? వాళ్ళని ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించకపోతున్నారు? ఎందుకు కనీసం విపత్తు మీద ఒక అవగాహన లేకుండా ఎందుకు బిహేవ్ చేస్తున్నారనే దాని మీద ఖచ్చితంగా ఒక ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉందని అయితే నేను రాష్ట్ర ప్రజలను ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ విపత్కర పరిస్థితులను ఎదిరించాల్సినటువంటి బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వ అధికారి, ప్రతి మంత్రి, ప్రతి క్యాబినెట్ ర్యాంక్ హోదా మంత్రి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందన్న విషయం ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఎందుకు మీరు దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల మాన ప్రాణాలను కాపాడటానికి ఎందుకు మీరు పూర్తి స్థాయిలో మీ యంత్రాంగాన్ని వినియోగించలేకపోతున్నారు? దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఒక 3.5 లక్షల మంది ప్రజలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరదల్లో చిక్కుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం పట్టుమని ఒక 5గురు మంత్రులు కూడా వరద సహాయ చర్యల్లో పాల్గొనకపోతే దాన్ని ప్రభుత్వాన్ని ఎలా అంటాం? కనీసం ఆ నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సృజనా చౌదరి ఎందుకు రాలేదు? ఎందుకు సహాయక చర్యల్లో పాల్గొనలేదు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడటానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాక్కుంటున్నాడు? ఎందుకు ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నాడు? ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంతమంది లక్షల మంది ప్రాణాలు బలిగొతుంటే ఎందుకు ఈ రాష్ట్రంలో కనీసం ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి అధికార పక్షం నాయకులు పనిచేయటం లేదు? ఎందుకు ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది పిల్లలు 3 లక్షల మంది అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలతోటి గత 3 రోజుల నుంచి అన్నం లేక నీళ్లు లేక బాధపడుతుంటే ప్రాణానికి వడ్డీ ఎప్పుడు బతుకుతాము ఎప్పుడు చచ్చిపోతాము తెలియక దుర్మార్గ పరిస్థితుల్లో ఉంటుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేకపోతుంది? మాలాంటి వాళ్ళని ఎవరైనా వెళ్ళి సహాయం చేద్దామంటే ఆ బృందాలు మమ్మల్ని ఎలో చేయనియటం లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విపత్తును మేనేజ్ చేయడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందింది. ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ప్రజలని ఒక ఎఫర్మేటివ్ వేలో ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకొని వరదని తగ్గించడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఏదో ఒక పడవేసుకొని 4 జాకెట్లు వేసుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికీ 48 గంటలు దాటి కొన్ని ప్రాంతాల్లో 72 గంటల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆహారం అందని, మంచినీళ్ళు అందని కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉంటే ఏ ఒక్క అధికారి స్పందించడు, ఏ మంత్రి ప్రాంతం అక్కడికి వెళ్ళడు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు. ఉండటానికి మాత్రం 164 మంది ఎమ్మెల్యేలు, 164 మంది ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రులు, మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలతోటి కేంద్రంలో ఆధారపడి చేసేటువంటి ప్రధానమంత్రి, ఫోన్ చేయగానే పలికేటువంటి ప్రధానమంత్రి. సరే ముఖ్యమంత్రి గారి కంటే పాపం యాక్సెస్ లేదనుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకు అయింది యాక్సెస్? పొద్దున్న లెగిస్తే ప్రధానమంత్రితో, పొద్దున్న లెగిస్తే అమిత్ షా గారితో, పొద్దున్న లెగిస్తే ఆర్థిక మంత్రితో సమావేశమయ్యే పవన్ కళ్యాణ్ గారు కనీసం విపత్తుల గురించి కనీసం ఒక్క ప్రాంతాన్ని కూడా సందర్శించకుండా, ఒక్క కేంద్ర మంత్రితో మాట్లాడకుండా, కేంద్ర కేంద్ర సంఘాలతో మాట్లాడకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా, ఇక్కడ ఉన్నటువంటి రిహాబిటేషన్, ఇక్కడ ఉన్నటువంటి విపత్తులు చిక్కుకుపోయినటువంటి లక్షల మందిని బయటకు తీసుకొచ్చే ఒక్క ప్రివెంటివ్ మెథడ్ కూడా తీసుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే దాన్ని ప్రభుత్వం అని ఎలా అనగలమండి? నేను ఈ రాష్ట్రంలో విపత్తులో చిక్కుకున్న ప్రజల నుంచి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలకి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అంటే అక్రమ కట్టడాల్లో నివసించి అక్రమ కట్టడాల్లో మీరు నివసించండి అని మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహించేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండగా ఇక ఈ రాష్ట్రంలో ఎవరు సక్రమంగా నివసిస్తున్నారని చెప్తారో అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి కదా. ఈరోజు
కృష్ణానది ఓవర్ఫ్లో అవ్వటానికి వరద నీరు ఇక్కడికి వరదలాగా వస్తూ ఉంటే కనీసం ఆ వరదని కనీసం ఆపి కృష్ణానదికి ఒక ప్రివెంటివ్గా ఆనకట్టలు కట్టాలి, చెరువులు కట్టాలి, చిన్న చిన్న స్లమ్స్ ఏర్పాటు చేయాలి. వరద నీరు ఉధృతి పెరుగుతుంటే ఆ ఉధృతిని ఆపటానికి ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయో నాకు అర్థం కావటం. 2024 సంవత్సరంలో గట్టిగా ఒకరోజు వాన పడితే 3,50,000 మంది నిరాశ్రయులైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుబట్టే బ్రతికే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రులకి జోహార్. ఇలాంటి ముఖ్యమంత్రులు, ఇలాంటి మంత్రులు ఉన్నంత వరకు ఇక ఈ రాష్ట్రంలో జరిగేదేంటి, ఈ రాష్ట్రంలో జరగబోయేదేంటి, ఇంక ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోమని కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నించే తత్వానికి పేటెంట్గా మారినటువంటి గౌరవ ఇప్పటి ఉప ముఖ్యమంత్రి వారి సందేశాన్ని మీ అందరికీ కూడా ఇంకొకసారి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సందేశాన్ని నేనే వినిపిస్తా. ఆయన పలుకులు, ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆయన మాట్లాడేటువంటి మాటలు 5.5 కోట్ల మంది ప్రజలు వినాలి. 5.5 కోట్ల మందే కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కూడా వినాలి. ఆయన ఏం మాట్లాడారు విపత్తు గురించి ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఇప్పుడున్న ప్రత్యక్షంగా వస్తారు. మన ఇక్కడ ఉన్న నా టైంలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ జూలై ఆఖరి వారంలో కృష్ణానదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించి కానీ ఉంటే, కానీ వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కనుక ఆ వరద నీరు కృష్ణానది వరద వస్తుందని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయింటే రాయలసీమలో, నీరు లేని రాయలసీమలో, కరువున్న రాయలసీమలో చెరువులు కానీ, కుంటలు కానీ, పంట కాలువలు కానీ, మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీరు కలకళ్ళాడాయి. కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి సముద్రంలోకి వదిలేశారు. ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసి వాళ్ళు నడుచుకున్న విధానం చూసి నాకు ఒకసారి గుర్తొచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కాలంటే దూడ మేత కోసం, దూడ గడ్డి కోసం అన్నట్టు. అలాగే ఒకవైపు కృష్ణకి మునిగిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరిగారు వైసీపీ మంత్రులు. ఇంత అంటే వీళ్ళు మంత్రుల్లా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకి ఏదో ఒక చిన్న హనీమూన్ పీరియడ్ లాగా ఉంది వీళ్ళకి. మీరు ప్రజల్ని, ఇన్ని కోట్ల మంది ప్రజలు మీ వైపు చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు?